అందరికీ నమస్కారమండి. ఈరోజు మీకు మీ హైమా రచించిన భార్యాభర్తల అనుబంధం అనే ఓ చక్కటి కథను వినిపిస్తాను. ఇక కథలోకి వెళ్దాం. ఉదయం 6 గంటల సమయం. ఇంట్లో అందరూ నిద్రలోనే ఉన్నారు. కాని రమ్య మాత్రం అప్పటికే లేచి వంటగదిలో పనులు మొదలుపెట్టింది. పొయ్య మీద పాలు, మరోవైపు టిఫిన్ కోసం ఉప్మా, పక్కనే భర్తకు లంచ్ బాక్స్, అత్తమామలకు కాఫీ, ఇంటిని ఊడ్చటం, బట్టలు ఉతకటం, ఇవన్నీ చేస్తూ గడియారం వైపు చూస్తోంది. ఎందుకంటే ఆమె కూడా ఆఫీస్కి వెళ్ళాలి. అవును, రమ్య కూడా ఒక ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తోంది. కాని ఆమె ఉద్యోగం చేసినా ఇంట్లో మాత్రం ఆమెను ఉద్యోగం చేసే మనిషిగా ఎవరూ చూడరు. ఎందుకంటే ఆమె ఒక కోడలు, ఒక భార్య. అందుకు రమ్య మధ్యతరగతి కుటుంబంలో పెరిగింది. ఆమె తండ్రి చిన్న కిరాణా దుకాణం నడిపేవాడు. తల్లి ఇంట్లోనే ఉండేది. చిన్నప్పటినుంచి రమ్యకు ఒక మాట చెప్పేవారు. అమ్మా, నువ్వు ఆడపిల్లవి. నువ్వు ఎవరి మీద ఆధారపడకుండా ఉండాలి. అందుకే నీకు చదువు చాలా ముఖ్యం. ఆ మాటలు రమ్య మనసులో బలంగా నాటుకుపోయాయి. అందుకే కష్టపడి చదివింది. డిగ్రీ పూర్తి చేసింది. ఉద్యోగం సంపాదించింది. తన తల్లిదండ్రులకు కూడా ఆర్థికంగా సహాయం చేయటం మొదలుపెట్టింది. ఆమెకు పెద్ద పెద్ద ఆశలేమీ లేవు. చిన్న ఉద్యోగం, తనకంటూ ఒక సొంత ఇల్లు, తనను బాగా చూసుకొని గౌరవించే భర్త, ఇద్దరూ కలిసి సంతోషంగా ఉండాలని మాత్రమే కోరుకుంది. కాని ఆమె పెళ్లి తర్వాత తెలిసింది, ఒక మంచి భర్తను కోరుకోవటం కంటే మంచి మనసున్న భర్తను పొందటం ఎంత కష్టమో. రమ్య భర్త పేరు రఘు. రఘు కూడా ఉద్యోగం చేస్తున్నాడు. జీతం బాగానే వస్తుంది. కాని అతనికి ఒక సమస్య ఉంది. డబ్బు ఎంత వచ్చినా సరిపోదు. నెల జీతం వచ్చిన రోజే అతని తలలో లెక్కలు మొదలవుతాయి. ఇంకా 20,000 ఎక్కువ వస్తే బావుండేది. ఈ ఏడాది ఎలా అయినా కారు కొనాలి. ఆ తర్వాత సొంతిల్లు, అదీ కాకుండా ఇంకో ఫ్లాటు. అతని ఆశలకు అంతం లేదు. అది తప్పు కాదనుకోండి. ఎక్కువ సంపాదించాలి అనుకోవటం తప్పు కాదు. కాని రఘు డబ్బు కోసం మనుషులను కూడా లెక్కల్లోకి తీసుకొచ్చేవాడు. ప్రత్యేకంగా తన భార్యను. పెళ్ళై ఏడాది కూడా కాలేదు. ఒక ఆదివారం ఉదయం రమ్య తల్లిదండ్రులు ఫోన్ చేశారు. ఏమ్మా, ఎలా ఉన్నావ్ అంటూ రమ్య తండ్రి మాట్లాడాడు. బావున్నాను నాన్నా. ఈ ఆదివారం ఇంటికొస్తావా అమ్మా? రమ్య ముఖంలో చిరునవ్వు. వస్తాను నాన్నా. ఫోన్ పెట్టేసరికి రఘు అక్కడికొచ్చాడు. ఎవరితో మాట్లాడుతున్నావు? మా నాన్న. ఎందుకు ఫోన్ చేశారు? ఏమీ లేదండి, ఆదివారం ఇంటికి రమ్మన్నారు. రఘు ముఖం ఒక్కసారిగా మారిపోయింది. మళ్ళీనా? రమ్యకు అర్థం కాలేదు. ఏమైంది? పెళ్ళే ఇంతకాలం అయింది. నీ పుట్టింటి వాళ్ళు ఒక్కసారైనా మన గురించి ఆలోచించారా? రమ్య మౌనంగా ఉంది. ఏం కావాలంట వాళ్లకు? ఏదైనా చెప్పారా? దేని గురించి మాట్లాడుతున్నారు? రఘు వ్యంగ్యంగా నవ్వాడు. అదే సమస్య. పెళ్లి చేసేటప్పుడు పెద్ద పెద్ద మాటలు చెప్పారు. ఇప్పుడు కూతుర్ని పంపించేసి చేతులు దులుపుకున్నారు. రమ్యకు కోపం వచ్చింది. అలా అనకండి. మా నాన్న తన శక్తికి మించి పెళ్లి చేశారు. చేశారులే. అయితే? రఘు చల్లగా అన్నాడు. రమ్య అతని వైపు నిశ్శబ్దంగా చూసింది. ఆమెకు అప్పుడు మొదటిసారి రఘు మనసులో ఏముందో స్పష్టంగా అర్థమైంది. పెళ్లి సమయంలో రమ్య తల్లిదండ్రులు తమ శక్తికి మించి కట్నం ఇచ్చారు, బంగారం ఇచ్చారు, ఫర్నిచర్ ఇచ్చారు, ఇంటికి అవసరమైన వస్తువులన్నీ ఇచ్చారు. రఘు కుటుంబం అడిగినంత ఇవ్వలేకపోయినా తమ స్తోమతకు మించి చేశారు. కాని రఘుకి అది ఎప్పుడూ గుర్తుండదు. అతని మనసులో మాత్రం ఒకటే మాట, ఇంకా ఏమిచ్చుండాలి? పెళ్ళైన కొద్ది నెలలకే ఒకరోజు రమ్యతో అన్నాడు, మీ నాన్నకి చెప్పు, నాకు బైక్ మార్చాలి. రమ్య ఆశ్చర్యపోయింది. మన బైక్ బాగానే ఉందిగా. అది పాతదైపోయింది, నాకు కొత్తది కావాలి. అయితే మనం కొంచెం సేవింగ్స్ చేసుకుని కొనుక్కుందాం.
రఘు నవ్వాడు. మనమా? నీ పుట్టింటి వాళ్ళిస్తే మన డబ్బెందుకు ఖర్చు పెట్టాలి? రమ్య గుండెల్లో ఏదో విరిగినట్టుగా అనిపించింది. రఘు, ఇకపై నా పుట్టింటి వాళ్లను డబ్బు కోసం అడక్కండి. రఘు కళ్ళల్లో కోపం. ఏ, ఎందుకు అడగకూడదు? వాళ్ల దగ్గర అంత డబ్బు లేదు. అయితే అది వాళ్ల సమస్య. కాని వాళ్ళు నా తల్లిదండ్రులు. వాళ్లను ఇబ్బంది పెట్టడం నాకిష్టం లేదు. రఘు గట్టిగా నవ్వాడు. నా పుట్టింటి వాళ్ళు మీకు డబ్బిచ్చే యంత్రం కాదు. ఆ మాటలు రఘుకి నచ్చలేదు. నువ్వు చాలా మాట్లాడుతున్నావు. రమ్య ఇక ఏమీ మాట్లాడలేక మౌనంగా వెళ్ళిపోయింది. రఘు మనసులో ఒక విచిత్రమైన భావన ఉండేది. అతని దృష్టిలో భార్య అంటే భర్తకు భోజనం పెట్టాలి, ఇంటిని శుభ్రంగా ఉంచాలి, భర్త బట్టలు సిద్ధం చేయాలి, అత్తమామలను బాగా చూసుకోవాలి, భర్త అడిగితే పుట్టింటి నుంచి డబ్బు తీసుకురావాలి. అదే భార్య బాధ్యత. భార్య ఉద్యోగం చేస్తుందా లేదా అనేది అదనపు విషయం. ఒకరోజు రమ్య ఆఫీస్ నుంచి ఆలస్యంగా వచ్చింది. రాత్రి 8 దాటింది. రఘు అప్పటికే ఇంట్లో ఉన్నాడు. ఇంత ఆలస్యమా? ఆఫీస్లో పని ఎక్కువైంది. అది నాకు అవసరం లేదు. ఇంట్లో పని ఎవరు చేస్తారు? రమ్య ఆశ్చర్యంగా చూసింది. ఉదయం అన్నీ చేశాను కదా. ఉదయం చేశావు, మరి రాత్రి భోజనం? ఇప్పుడే చేస్తాను, రఘు కోపంగా అన్నాడు. ఉద్యోగం చేస్తున్నానని ఇంటి బాధ్యతలు మర్చిపోవద్దు, రమ్య నెమ్మదిగా అడిగింది. మరి నా ఉద్యోగం? అది నీ ఇష్టం. అయితే ఇంటి పని? అది నీ బాధ్యత. రమ్య అతని వైపు చూస్తూ ఉండిపోయింది. రఘు ఒక్క మాట అన్నాడు. నువ్వు ఆడపిల్లవి, అది మర్చిపోకు. రమ్య మనసులో ఆ మాట బలంగా గుచ్చుకుంది. ఆ రోజు రాత్రి అందరూ నిద్రపోయారు. రమ్య మాత్రం బాల్కనీలో ఒంటరిగా కూర్చుంది. తన తండ్రి మాటలు గుర్తొచ్చాయి. నువ్వు ఎవరి ఇంటికి వెళ్ళినా నీ గౌరవాన్ని మాత్రం వదులుకోకమ్మా. ఆమె కళ్లల్లో కన్నీళ్లు. నేను తప్పు చేశానా అని తనను తానే ప్రశ్నించుకుంది. పెళ్లంటే ఇద్దరూ కలిసి జీవించడం కాదా? ఒకరు సంపాదిస్తే మరొకరు ఖర్చు చేయడం కాదు కదా. ఒకరు మాట్లాడితే మరొకరు వినాలి కదా. ఒకరి తల్లిదండ్రులు మరొకరు గౌరవించాలి కదా. అయితే ఎందుకు తన భర్త తనను కేవలం ఆడపిల్లగా మాత్రమే చూస్తున్నాడు? ఇలా కొన్ని రోజులు గడిచాయి. ఒక సాయంత్రం రఘు ఇంటికొచ్చి, రమ్య, మీ నాన్నతో మాట్లాడావా? దేని గురించి? అదే డబ్బు గురించి. రమ్య ముఖం మారిపోయింది. మళ్ళీనా? అవును, నాకు వ్యాపారంలో పెట్టుబడి పెట్టాలి. ఎంత కావాలి? 5 లక్షలు. రమ్య ఒక్కసారిగా షాక్ అయింది. 5 లక్షలా? మా నాన్న దగ్గర అంత డబ్బెక్కడిది? బ్యాంక్ లోన్ తీసుకోమను. నీకోసమే కదా. రమ్య గట్టిగా నవ్వింది. నాకోసమా? మీ వ్యాపారం కోసం నా తండ్రి అప్పు చెయ్యాలా? రఘు కోపంగా అన్నాడు. నీకు నీ పుట్టింటి మీద అంత ప్రేమ ఉంటే అక్కడికే వెళ్ళిపో. ఆ మాట విన్న రమ్య నిశ్శబ్దంగా నిలబడింది. ఆమె కళ్లల్లో కన్నీళ్లు లేవు. ఈసారి కోపం ఉంది. ఆ రాత్రి రమ్య ఒక నిర్ణయం తీసుకుంది. ఆమె గదిలోకి వెళ్ళింది. అల్మరా తెరిచింది. తన పత్రాలు తీసుకుంది. తన జీతం ఖాతా వివరాలు చూసింది. తన తల్లిదండ్రులతో మాట్లాడింది. కాని ఆమె ఏడవలేదు, ఎవరిని నిందించలేదు. ఒక నిర్ణయం మాత్రమే తీసుకుంది. ఇక నుంచి నా జీవితాన్ని నేనే నిర్ణయించుకుంటాను. అయితే ఆమె వెంటనే రఘుని వదిలిపెట్టలేదు. ఎందుకంటే రఘుకి తన తప్పు అర్థమయ్యేలా చెయ్యాలని ఆమె కోరుకుంది. అతని నోరు కోపంతో ముయ్యించటం కాదు, అతని ఆలోచన మారేలా చెయ్యాలి. వెంటనే ఆమె ఒక పథకం వేసింది. చాలా నిశ్శబ్దమైన పథకం, ఎవరికీ చెప్పని పథకం. అది అమలు చేస్తే రఘు తన జీవితంలో మొదటిసారి ఒక నిజాన్ని ఎదుర్కోబోతున్నాడు. భార్య అంటే వంట చేయడానికొచ్చిన మనిషి కాదు. ఎప్పుడో భార్యను కోల్పోయినప్పుడు ఆమె విలువ తెలిసే మనిషి కాదు. ఆమెను కోల్పోయే ముందే ఆమె విలువ తెలుసుకోవాలి. కాని రమ్య వేసిన పథకం ఏంటి?
అది రఘుకి ఎలా గుణపాఠం నేర్పుతుంది? మరి రమ్య నిజంగానే అతన్ని వదిలి వెళ్ళిపోతుందా? ఆ రాత్రి రఘు నిద్రపోయాడు. కాని రమ్యకు మాత్రం నిద్ర రాలేదు. అతను అన్న మాటలు పదే పదే ఆమె చెవుల్లో వినిపిస్తున్నాయి. నీ పుట్టింటి వాళ్ళని అడిగి 5 లక్షలు తీసుకురా, లేకపోతే అక్కడికే వెళ్ళిపో. పెళ్లైన కొత్తలో తనను ఎంతో ప్రేమగా చూసిన అదే మనిషి ఇప్పుడు తన విలువను డబ్బుతో కొలుస్తున్నాడు. రమ్య తన కన్నీళ్లను తుడుచుకుంది. ఇక చాలు అని తనలో తానే అనుకుంది. కాని ఆమెకు రఘుతో గొడవ పడాలని లేదు, అతనిని తిట్టాలని లేదు, అతని ముందు ఏడవాలని కూడా లేదు. అతనికి నిజం అర్థమయ్యేలా చెయ్యాలని మాత్రమే అనుకుంది. మరుసటి రోజు ఉదయం రమ్య ఎప్పటిలానే లేచింది. కాఫీ చేసింది, టిఫిన్ చేసింది. రఘు లంచ్ బాక్స్ సిద్ధం చేసింది. అతని బట్టలు ఇస్త్రీ చేసింది. రఘు అన్నీ చూస్తూ, నిన్న చాలా మాట్లాడావు, ఈరోజు అర్థమైందా నా విలువేంటో? రమ్య మౌనంగా ఉంది. భార్యగా నీ బాధ్యతలేంటో ఇప్పటికైనా తెలుసుకున్నావు. రమ్య అతని వైపు చూసి చిన్నగా నవ్వింది. అన్నీ తెలుసుకున్నాను, చాలా బాగా అర్థమయ్యాయి. రఘు సంతృప్తిగా తల ఊపాడు. అతనికి తెలీదు, ఆ ఒక్క మాట వెనుక రమ్య తీసుకున్న నిర్ణయం ఎంత పెద్దదో. రమ్య తన జీతం వచ్చే ఖాతాను చాలా జాగ్రత్తగా చూసేది. పెళ్లైన తర్వాత ఇంటి ఖర్చుల కోసం ప్రతి నెల తన జీతంలో ఎక్కువ భాగాన్ని రఘుకిచ్చేది. ఇద్దరి డబ్బు ఇద్దరి కుటుంబం కోసం అని అనుకునేది. కాని ఇప్పుడు ఆమె తన ఆర్థిక వ్యవహారాలను స్పష్టంగా వేరు చేసుకోవాలని నిర్ణయించుకుంది. తన జీతంలో కొంత భాగం తన భవిష్యత్తు కోసం పొదుపు చేయటం మొదలుపెట్టింది. తన తల్లిదండ్రుల కోసం కూడా కొంత మొత్తాన్ని పక్కన పెట్టింది. అంతే, ఎవరికీ చెప్పలేదు. అదే సమయంలో రమ్య పనిచేస్తున్న కంపెనీలో ఒక కొత్త ప్రాజెక్ట్ ప్రారంభమైంది. ఆ ప్రాజెక్ట్కు టీం లీడర్ కావాలి. ఆమె మేనేజర్ రమ్యను పిలిచాడు. రమ్య, ఈ ప్రాజెక్టుకు నిన్ను లీడ్గా పెట్టాలి అనుకుంటున్నాను. రమ్య ఆశ్చర్యపోయింది. నన్నా సార్? అవును, నీ పని మీద నీకు మంచి అవగాహన ఉంది, నీ టీం కూడా నిన్ను గౌరవిస్తుంది. కానీ ఈ బాధ్యత తీసుకుంటే పని సమయం కొంచెం పెరుగుతుంది. రమ్య కాసేపు ఆలోచించింది. ఇంట్లో రఘు చేసే గొడవలు గుర్తొచ్చాయి. తనను తక్కువగా చూసి అతని మాటలు గుర్తొచ్చాయి. ఆమె మెల్లగా అంది, ఓకే సార్, నేను తీసుకుంటాను. తరువాత కొన్ని వారాలు రమ్య జీవితంలో పూర్తిగా మార్పొచ్చింది. ఆఫీస్లో బాధ్యత పెరిగింది. ఆమె పని బాగా చేసింది. టీంను సమర్థవంతంగా నడిపించింది. కస్టమర్లతో మాట్లాడింది. కొత్త ప్రెజెంటేషన్లు ఇచ్చింది. కొత్త విషయాలు నేర్చుకుంది. ఆమె మేనేజర్ కూడా ఆమెను మెచ్చుకున్నాడు. నువ్విలాగే కొనసాగితే త్వరలోనే మంచి ప్రమోషన్ వస్తుంది. రమ్య నవ్వింది. ఆమెకు మొదటిసారి తన విలువను తానే గుర్తిస్తున్న భావన కలిగింది. ఆమె ఇంటికొచ్చేసరికి రఘు సోఫాలో కూర్చొని టీవీ చూస్తున్నాడు. ఇంత ఆలస్యమా? ఆఫీస్లో పని ఉంది. నేను చెప్పాను కదా, ఉద్యోగం చేస్తున్నావని ఇంటిని మర్చిపోవద్దని. రమ్య ఏమీ అనలేదు. వంటగదిలోకి వెళ్ళింది. రఘు టీవీ చూస్తూనే అన్నాడు, మరి మీ నాన్నతో మాట్లాడావా? రమ్య చేతులు ఆగిపోయాయి. ఏ విషయం గురించి? అదే 5 లక్షల గురించి. లేదు. ఎందుకు? నేనడగను. రఘు రిమోట్ను పక్కన పెట్టాడు. మళ్ళీ మొదలు పెట్టావా? నీ తండ్రి దగ్గర డబ్బుంటే ఇవ్వడంలో తప్పే ఉంది. అల్లుడి కోసం ఆ మాత్రం అప్పు తీసుకోలేరా? రమ్య తిరిగి చూసింది. ఇక చాలా ఆపండి. ఆమె గొంతు మొదటిసారి గట్టిగా ఉంది. రఘు కూడా ఆశ్చర్యపోయాడు. నా తల్లిదండ్రులను ఇకపై డబ్బు కోసం అడగను. వాళ్ల దగ్గర ఉన్నా లేకున్నా అడగను. ఇది నా నిర్ణయం. రఘు కోపంగా లేచాడు. నీకు నీ పుట్టింటి మీద అంత ప్రేమ ఉంటే అక్కడికే వెళ్ళిపోమని చెప్పాను కదా. రమ్య అతని కళ్లల్లోకి నేరుగా చూసింది. వెళ్లే రోజొస్తే నేనెవ్వరినీ అడగను, నేనే నిర్ణయించుకుంటాను అని చెప్పి అక్కడ్నుంచి వెళ్ళిపోయింది. రమ్య అప్పటికే తన జీవితానికి ఒక ప్రత్యామ్నాయ మార్గాన్ని సిద్ధం చేస్తోంది. ఆమె ఆఫీస్లో తన ప్రమోషన్ గురించి తెలుసుకుంది. కొత్త బాధ్యత, కొత్త జీతం, కొత్త అవకాశాలు.
అదే సమయంలో ఆమె తన పుట్టింటి దగ్గరున్న ఒక చిన్న ఫ్లాట్ గురించి కూడా తెలుసుకుంది. అది ఆమె తండ్రి పరిచయస్తుడి ఫ్లాట్. తాత్కాలికంగా కొన్ని రోజులు ఫర్నిచర్తో పాటు అద్దెకివ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. రమ్య ఆ ఫ్లాట్ని చూసింది. చిన్నదే, అవసరమైన వస్తువులన్నీ ఉన్నాయి. కాని అక్కడ ఆమెకొక విషయం ఉంది. శాంతి. ఆమె మెల్లగా అంది, ఇది అవసరం పడకూడదు, కాని అవసరమైతే నేను సిద్ధంగా ఉంటాను. అదే సమయంలో రమ్య తన తల్లిదండ్రుల దగ్గరకు వెళ్ళింది. తల్లి ఆమె ముఖం చూసి అడిగింది, ఏమైందమ్మా, ఎందుకలా ఉన్నావు? ఏమీ లేదమ్మా. నువ్వు చిన్నప్పటినుంచి నాకు తెలుసు, నీ కళ్ళల్లో ఏదో బాధ ఉంది. రమ్య కన్నీళ్లు పెట్టుకుంది. తల్లి ఆమెను కౌగిలించుకుంది. రఘు ఏమైనా అన్నాడా? రమ్య మొదట ఏమీ చెప్పలేదు. తర్వాత ఇంట్లో జరిగిన విషయాలన్నీ చెప్పింది. 5 లక్షలు అడిగిన విషయం, తనను తక్కువగా చూసిన విషయం, ఆడపిల్లవి అని మాట్లాడిన విషయం. తల్లి బాధపడింది. మేమింకేమైనా చెయ్యగలిగితే? రమ్య వెంటనే అంది, అమ్మా, మీరేమీ చెయ్యనవసరం లేదు. మీ దగ్గర అంత డబ్బు లేదని నాకు తెలుసు. ఇది నా సమస్య. నాకు మీ డబ్బు అవసరం లేదమ్మా. తండ్రి ఆమెను చూసన్నాడు, అమ్మా, మేము నీకు డబ్బు ఇవ్వలేకపోయినా నీకు అండగా ఉంటాము. రమ్య తండ్రి చేతిని పట్టుకుంది. నాకు కావాల్సింది కూడా అదే నాన్న. ఇంతలో రఘు తన వ్యాపారం కోసం ప్రయత్నాలు మొదలుపెట్టాడు. అతనొక భాగస్వామిని కలిశాడు. 5 లక్షల పెట్టుబడి పెడితే 6 నెలల్లో రెట్టింపు చేస్తానని చెప్పాడు. కాని ఆ వ్యక్తి అడిగాడు, నీకు నీ సొంత పెట్టుబడి ఎంతుంది? రఘు మౌనంగా అయ్యాడు. నా భార్య పుట్టింటి నుంచి తీసుకురావాలి. ఆ వ్యక్తి వెంటనే అన్నాడు, అది పెట్టుబడి కాదు, నీ కుటుంబ సమస్య. వ్యాపారానికి సొంత నిధులు లేకపోతే నేను పెట్టుబడి పెట్టను. రఘు నిరాశగా ఇంటికొచ్చాడు. ఆ రోజు మొదటిసారి తన డబ్బు ఆశ వల్ల ఎన్ని తలుపులు మూసుకుపోతున్నాయో అతనికి అర్థం కావటం మొదలైంది. కాని అతని అహంకారం ఇంకా పూర్తిగా పోలేదు. మరో రోజు రఘు ఆఫీస్ నుంచి వస్తూ ఒక పెద్ద కార్ల షోరూం ముందు ఆగాడు. అబ్బా, ఈ కారు ఎంత బావుంది! ఎలా అయినా ఇలాంటి కారు ఒకటి కొనుక్కోవాలి. అప్పుడే సంఘంలో మనల్ని గౌరవిస్తారు ఈ జనాలు అనుకున్నాడు. అయితే వెంటనే మరో ఆలోచన, ఇది కొనడానికి మరి డబ్బు కావాలి. అతని అత్యాశ మళ్లీ తలెత్తింది. ఎలా అయినా రమ్య తండ్రి నుంచి డబ్బు తీసుకురావాలి. అతని మనసులో ఇంకా అదే మాట. రమ్య ఒకరోజు రఘుతో చాలా ప్రశాంతంగా మాట్లాడింది. రఘు, మనిద్దరం ఒకసారి కూర్చొని మన ఆర్థిక పరిస్థితి గురించి మాట్లాడుకోవాలి. రఘు ఆశ్చర్యపోయాడు. ఎందుకు? మనకు ఎంత ఆదాయం వస్తుందో, ఎంత ఖర్చవుతుందో, ఎంత సేవ్ చేస్తున్నామో, ఎంత అప్పు చేయగలమో అవి మనమే నిర్ణయించుకోవాలి. రఘు కొద్దిసేపు మౌనంగా ఉన్నాడు. రమ్య ఒక నోటు పుస్తకం తీసుకొచ్చింది. అందులో అన్నీ రాసున్నాయి. నెల జీతాలు, ఇంటి ఖర్చులు, ఈఎంఐలు, సేవింగ్సు, ఇన్సూరెన్స్లు, భవిష్యత్తు అవసరాలు అన్నీ. రఘు ఆ లెక్కలు చూసి ఆశ్చర్యపోయాడు. ఇవన్నీ నువ్వు రాశావా? అవును. ఇంతకాలం నేనెప్పుడూ చూడలేదే. రమ్య ప్రశాంతంగా అంది. ఎందుకంటే నన్ను ఇంటిని చూసే మనిషిగానే చూశారు మీరు. కాని నేను మన ఇంటి భవిష్యత్తును కూడా చూస్తున్నాను. రఘు ఏమీ మాట్లాడలేదు. రమ్య నోటు పుస్తకంలో చివరి పేజీ తెరిచింది. అందులో రఘు అడిగినట్టుగా తాను పుట్టింటి నుంచి 5 లక్షలు తీసుకొస్తే ఆ కుటుంబం ఎంత అప్పుల్లో పడుతుంది అనేది. రఘు ఆ లెక్కను చూసి మౌనం అయ్యాడు. రమ్య చెప్పింది, మా నాన్న కిరాణా దుకాణం నడుపుతున్నారు. ఆయనకు నెలకొచ్చే ఆదాయం మన ఇంటి ఖర్చులో సగం కూడా ఉండదు. అలాంటి మనిషిని 5 లక్షలు అడగటమంటే అతని జీవితాన్ని అప్పుల్లోకి నెట్టటమే. రఘు నెమ్మదిగా అన్నాడు, కానీ నేను... రమ్య అతన్ని ఆపింది. మీకు డబ్బు కావాలి, అది తప్పు కాదు. కాని మీ అవసరం కోసం ఇంకొకరి జీవితాన్ని నాశనం చేయటం మాత్రం తప్పు. ఆ మాట రఘు మనసులో బలంగా పడింది. కాని అసలు పరీక్ష ఇంకా ముందుంది. ఆ రోజు రాత్రి రఘు చాలాసేపు ఆలోచించాడు.
రమ్య తనతో గొడవ పడటం లేదు, తనను తిట్టటమూ లేదు, తన తల్లిదండ్రుల దగ్గర ఫిర్యాదు చేయటం లేదు. కాని ఆమె తనలో తాను ఏదో నిర్ణయం తీసుకున్నట్టు అతనికి అనిపిస్తోంది. ఆమె కళ్లల్లో మునుపటి భయం లేదు, ఆమె మాటల్లో మునుపటి సంకోచం లేదు. ఆమె ఇప్పుడు తనను తాను గౌరవించుకోవటం నేర్చుకుంది. రఘుకి మొదటిసారి ఒక భయం కలిగింది. రమ్య నిజంగా అదే ధైర్యంతో నన్నొదిలి వెళ్ళిపోతే? అతను ఆ ఆలోచనను వెంటనే పక్కన పెట్టుకున్నాడు. అది జరగదులే, ఆమె ఎక్కడికి వెళ్తుంది, నన్నొదిలి ఎలా ఉంటుంది అని తనలో తానే అనుకున్నాడు. కాని రమ్య ఇప్పటికే తన చివరి నిర్ణయం తీసుకునే దశకు చేరుకుంది. ఆమె రఘుకి ఒక అవకాశం ఇవ్వాలని నిర్ణయించుకుంది. ఒక్క అవకాశం. అతను మారితే ఆమె ఇంట్లోనే ఉంటుంది. అతను మారకపోతే ఆమె తన గౌరవం కోసం వెళ్ళిపోతుంది. ఆ నిర్ణయం గురించి రఘుకి ఇంకా తెలీదు. మరుసటి రోజు ఉదయం రమ్య చేతిలో ఒక కవర్. ఆమె కొత్త ఉద్యోగ ప్రమోషన్ ఉత్తరం ఉంది. అదే కవర్లో ఆమె రాజీనామా పత్రం కూడా ఉంది. ఎందుకంటే ఆమె వెళ్ళిపోతే ఎక్కడికి వెళ్ళాలి, ఏం చెయ్యాలి అన్నీ ఆమె ముందే సిద్ధం చేసుకుంది. ఇప్పుడు రఘు తన జీవితంలో అత్యంత ముఖ్యమైన నిర్ణయం తీసుకోవాల్సిన సమయం దగ్గర పడుతోంది. ఆ రోజు ఉదయం రమ్య చేతిలో ఉన్న కవర్ను చాలాసేపు చూస్తూ నిలబడింది. ఆ కవర్లో 2 కాగితాలున్నాయి. మొదటిది ఆమెకొచ్చిన ప్రమోషన్ ఉత్తరం, రెండోది ఆమె సిద్ధం చేసుకున్న రాజీనామా పత్రం. ఎందుకు రాజీనామా? ఎందుకంటే ఆమె జీవితంలో ఒక పెద్ద నిర్ణయం తీసుకోవటానికి సిద్ధమవుతుంది. కాని ఆమె నిర్ణయం తీసుకునే ముందే రఘుకి చివరి అవకాశం ఇవ్వాలని అనుకుంది. రఘు బ్రేక్ఫాస్ట్ తింటూ అడిగాడు, ఈరోజు ఆఫీస్కి ఎప్పుడు వెళ్తావు? 8:30కి. ఈరోజు త్వరగా రా. ఎందుకు? నా ఫ్రెండ్స్ ఇద్దరూ ఇంటికొస్తారు సాయంత్రం. అయితే భోజనం అన్నీ నువ్వే చూసుకోవాలి, అందుకే త్వరగా రమ్మంటున్నాను. రమ్య నిశ్శబ్దంగా అతని వైపు చూసింది. రఘు, నేను కూడా ఉద్యోగం చేస్తున్నాను. అయితే ఇంట్లో జరిగే ప్రతి పని నా బాధ్యత ఎందుకవుతుంది? రఘు చిరాగ్గా అన్నాడు. మళ్ళీ మొదటికొచ్చావా? నేను ఉదయం నుంచి రాత్రి వరకు పని చేస్తాను, నువ్వు పని చేస్తావు, కాని ఇంటి పని... అతని మధ్యలోనే ఆపేశాడు. ఇంటి పని అనేది ఆడవాళ్ల పని. రమ్యకు ఇక కోపం రాలేదు. ఆమె అతన్ని చూస్తూ మెల్లగా నవ్వింది. సరే అని చెప్పి ఆఫీస్కి వెళ్ళిపోయింది. రఘుకి ఆమె ఎందుకు నవ్విందో అర్థం కాలేదు. రమ్య ఆఫీస్కి చేరుకున్న వెంటనే ఆమె మేనేజర్ పిలిచాడు. రమ్య, అభినందనలు. ఆమె ఆశ్చర్యంగా చూసింది. ఏమైంది సార్? నీ ప్రమోషన్ అప్రూవ్ అయ్యింది. రమ్య ముఖంలో చిరునవ్వు. నిజంగానా? అవును. ఇక నుంచి నువ్వు సీనియర్ ప్రాజెక్ట్ మేనేజర్వి. ఆమెకు జీతం కూడా గణనీయంగా పెరిగింది. కొత్త బాధ్యత, కొత్త గౌరవం, కొత్త స్థానం. ఆమె కళ్లల్లో ఆనందం. కాని ఆ ఆనందాన్ని రఘుతో పంచుకోవాలని అనిపించలేదు. ఎందుకంటే తనకు లభించిన విజయాన్ని కూడా భర్త ఎప్పుడూ చిన్నచూపు చూస్తాడని ఆమెకు తెలుసు. సాయంత్రం ఆమె ఇంటికొచ్చేసరికి రఘు ఫ్రెండ్స్ ఇంట్లో ఉన్నారు. రమ్య ఆఫీస్ నుంచి వచ్చి నేరుగా వంటగదిలోకి వెళ్ళింది. రఘు ఫ్రెండ్స్లో ఒకరు నవ్వుతూ అడిగాడు, వదినగారు కూడా ఉద్యోగం చేస్తారా? రఘు నవ్వాడు. అవును. మరొకరు అడిగారు, ఏం చేస్తారు? రఘు నిర్లక్ష్యంగా అన్నాడు, ఏదో ఆఫీసులో పని చేస్తుంది. రమ్య వంటగది నుంచి ఆ మాట వింది. ఆమెకు బాధ కలిగింది. ఎందుకంటే తనను పరిచయం చేయటానికి కూడా అతనికి గర్వంగా అనిపించడం లేదు. కొద్దిసేపటికి రఘు ఫ్రెండ్ అన్నాడు, నీ భార్యకు జీతం ఎంతొస్తుంది? రఘు నవ్వుతూ అన్నాడు, అంతేమీ రాదులేరా. రమ్యకు తెలుసు తన జీతం రఘు జీతానికి దగ్గరగానే ఉంటుంది. కాని అతను ఆమె సంపాదన కూడా తక్కువగా చూపించాడు. అదే రాత్రి రఘు తన ఫ్రెండ్స్ వెళ్లిపోయిన తర్వాత, రమ్య, నువ్వీరోజు బాగా ఆలస్యంగా వచ్చావు. ఆఫీస్లో పని ఎక్కువగా ఉంది. నీ ప్రమోషన్ విషయం నాకెందుకు చెప్పలేదు? రమ్య ఒక్కసారిగా అతని వైపు చూసింది. నీకెవరు చెప్పారు? నీ ఫోన్లో మెసేజ్ చూశాను. రమ్య మౌనంగా ఉంది. నిజంగా ప్రమోషన్ వచ్చిందా? అవును.
ఎంత జీతం పెరిగిందేంటి? రమ్య చెప్పింది. రఘు కళ్ళల్లో ఆనందం. ఓ, బావుంది. ఇక నుంచి మన సేవింగ్సు పెంచొచ్చు. రమ్య ప్రశాంతంగా అంది. మన సేవింగ్సా? అవును. అంటే నా జీతం కూడానా? అవును, నీది కూడా మనదే కదా. రమ్య చిరునవ్వు నవ్వింది. నా జీతం మనదే అయినప్పుడు నా బాధలు, నా బాధ్యతలు మనవెందుకు అవ్వకూడదు? రఘు ఒక్కసారిగా మౌనమయ్యాడు. రమ్య దగ్గరకొచ్చి కూర్చుంది. రఘు, నాకు మీతో గొడవ చేయాలని లేదు. మీకు డబ్బు కావాలి, మీకు ఎదగాలనుంది. మీకు కలలు ఉండటం తప్పు కాదు. కాని నా పుట్టింటి వాళ్లను మీ కలలకు బలి చేయటం మాత్రం తప్పు. నేను ఎన్నిసార్లు చెప్తున్నా మీకెందుకు అర్థం కావటం లేదు? రఘు ఏమీ మాట్లాడలేదు. నన్ను భార్యగా గౌరవించకపోయినా కనీసం ఒక మనిషిగా గౌరవించండి. ఆమె లేచి వెళ్ళిపోయింది. రఘు అక్కడే కూర్చున్నాడు. ఒకరోజు రఘు తన స్నేహితుడు మోహన్తో మాట్లాడుతున్నాడు. రమ్యకు ప్రమోషన్ వచ్చిందిరా. ఓ, అది మంచిదే కదా. అవును. అయితే సమస్య ఏమిట్రా? ఎందుకలా ఉన్నావు? రఘు నెమ్మదిగా అన్నాడు. ఆమె ఇప్పుడు తన డబ్బు గురించి చాలా మాట్లాడుతోందిరా. మోహన్ నవ్వాడు. ఆమె సంపాదన ఆమెకు హక్కే కదా. రఘు అసహనంగా అన్నాడు. అదే సమస్య. ఆమె ఇప్పుడు నా మాట వినటం తగ్గించింది. మోహన్ అతన్ని కొద్దిసేపు చూసి, రఘు, నీకు ఒక విషయం చెప్పనా? నీ భార్య నీ మాట వినాలి అనుకోవటం కంటే నీ మాటకు నీ భార్య దగ్గర విలువ ఉండేలా నువ్వు జీవించాలి. రఘు ఆ మాట విని మౌనంగా అయ్యాడు. ఆ రోజు రాత్రి రమ్య తన తల్లిదండ్రులను పిలిచింది. నాన్నా, ఏమైందమ్మా? నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. తండ్రి ఆందోళనగా అడిగాడు. ఏం నిర్ణయం? నేను కొంతకాలం మీ దగ్గర ఉండబోతున్నాను. తల్లి షాక్ అయింది. రమ్య, ఇంట్లో ఏమైనా? భయపడకండి, నేను గొడవ చేసి రావటం లేదు. నా జీవితాన్ని ఒకసారి ఆలోచించుకోవటానికి వస్తున్నాను. తండ్రి మౌనంగా ఉన్నాడు. అయితే రఘు? రమ్య నెమ్మదిగా అంది. అతనికి నేను 2 విషయాలు చెప్పాను. మొదటిది, నన్ను గౌరవించాలి. రెండోది, నా పుట్టింటి వాళ్ళను డబ్బు కోసం అడగకూడదు. అతను మారితే నేను తిరిగి వస్తాను. మారకపోతే... ఆమె కాసేపు ఆగింది. ఈసారి నేను వెనక్కి తిరిగి చూడను. తండ్రి కళ్లల్లో నీళ్లు. అమ్మా, నువ్వు ఏ నిర్ణయం తీసుకున్నా మేము నీతోనే ఉంటాము. రమ్య ఆ రాత్రే రఘుతో మాట్లాడాలని నిర్ణయించుకుంది. రఘు టీవీ చూస్తున్నాడు. ఆమె అతని ముందు నిలబడింది. రఘు, నేను కొన్ని రోజులు మా అమ్మానాన్నల దగ్గరికి వెళ్తున్నాను. రఘు రిమోట్ పక్కన పెట్టాడు. ఎందుకు? మనిద్దరం ప్రశాంతంగా ఆలోచించాలి. ఇలా ప్రతిరోజు గొడవ పడుతూ ఒకరినొకరు బాధ పెట్టుకుంటూ ఇలా జీవించటం నాకిష్టం లేదు. రఘు చిరాగ్గా అన్నాడు. ఇది కూడా నీ పథకమా? కాదు. నువ్వు నన్ను బెదిరిస్తున్నావా? లేదు. మరి? రమ్య నేరుగా అతని కళ్ళల్లోకి చూసింది. నన్ను నేను కాపాడుకుంటున్నాను. రఘు ఒక్కసారిగా నిశ్శబ్దమయ్యాడు. ఒక్కటి గుర్తుపెట్టుకో, నేను వెళ్ళిపోతే తిరిగి రాకపోవచ్చు. ఆ మాట రఘు గుండెల్లో గుచ్చుకుంది. మీకు ఒక్క అవకాశం ఇస్తున్నాను. మీరు మారితే నేను తిరిగి వస్తాను. లేకపోతే... రఘు ఆమెను చూస్తూ ఉండిపోయాడు. మరుసటి రోజు ఉదయం రమ్య తన బ్యాగ్ సర్దుకుంది. రఘు ఏమీ మాట్లాడలేదు. ఆమె తలుపు దగ్గరకు వెళ్ళింది. ఒక్కసారి వెనక్కి చూసింది. ఈ ఇల్లు తన పెళ్లి తర్వాత మొదటిసారి అడుగుపెట్టిన ఇల్లు. ఇక్కడే ఎన్నో కలలు కన్నారు. ఇక్కడే ఎన్నో రాత్రులు ఏడ్చింది. ఇప్పుడు అదే ఇంటి నుంచి తన గౌరవాన్ని కాపాడుకోవటానికి బయటికి వెళ్తుంది. ఆమె తలుపు తెరిచింది. రఘు ఒక్కసారిగా అన్నాడు, రమ్య. ఆమె ఆగింది. రఘు ఏదో చెప్పబోయి ఆగిపోయాడు. చివరకు, రమ్య, జాగ్రత్తగా వెళ్ళు అని మాత్రం చెప్పగలిగాడు. రమ్య బయటకు వెళ్ళిపోయింది. రఘుకి మాత్రం మనసులో, ఎక్కడికి పోతుంది? తిరిగి 2 రోజుల్లో తనే ఇక్కడికొస్తుంది. అయినా నేనేమన్నానని? 5 లక్షలు అడిగాను. దానికే ఇంత సీన్ క్రియేట్ చేయాలా?
"హ్, అయినా ఒంటరి ఆడది ఎన్నాళ్ళు తను మాత్రం ప్రశాంతంగా గడపగలదు" అనుకుంటూ తన పనులు తాను చూసుకోసాగాడు. రమ్య వెళ్ళిపోయిన తర్వాత ఇంట్లో మొదటిసారి రఘుకి నిశ్శబ్దం వినిపించింది. ఉదయం లేచాడు. కాఫీ లేదు, టిఫిన్ లేదు, లంచ్ బాక్స్ సిద్ధంగా లేదు, బట్టలు ఇస్త్రీ చెయ్యలేదు. అతను వంటగదిలోకి వెళ్ళాడు. మొత్తం ఖాళీగా ఉంది. మొదట అతనికి కోపం వచ్చింది. ఇంత చిన్న విషయానికి వెళ్ళిపోయింది అని అనుకున్నాడు. కాని ఆఫీస్కి వెళ్లే సమయానికి అతనికి ఒక విషయం అర్థమైంది. రమ్య కేవలం వంట చేయలేదు, ఆమె ఇంటిని నిర్వహించింది. అతని సమయాన్ని ఆదా చేసింది. అతని అవసరాలు గుర్తుపెట్టుకుంది. అతని కుటుంబాన్ని చూసుకుంది. తన ఉద్యోగం కూడా చేసింది. అన్నీ చేస్తూ అతని మాటలు భరించింది. రఘు కుర్చీలో కూర్చున్నాడు. మొదటిసారి అతని మనసులో ఒక ప్రశ్న వచ్చింది. నేను నిజంగా ఆమెను భార్యగా చూశానా? అతనికి సమాధానం రాలేదు. సమయానికి అతని తల్లిదండ్రులు కూడా తీర్థయాత్రలకు వెళ్లటంతో అతనికి ఏమీ తోచటం లేదు. అదే సమయంలో రమ్య జీవితంలో మరో మలుపు. రమ్య తన తల్లిదండ్రుల ఇంటికి చేరుకుంది. ఆమె తల్లి ఆమెను కౌగలించుకుంది. కాని రమ్య ఏడవలేదు. ఆమె ముఖంలో ప్రశాంతత ఉంది. ఆమె ల్యాప్టాప్ తెరిచింది. తన ప్రమోషన్ పత్రాన్ని చూసింది. తర్వాత ఒక కొత్త అప్లికేషన్ తెరిచింది. అది ఆమె సొంత కన్సల్టెన్సీ ప్రారంభించడానికి సంబంధించిన రిజిస్ట్రేషన్ ఫామ్. ఆమె చాలా రోజులుగా ఆలోచిస్తున్న విషయం అది. ఇప్పుడు తన జీవితంలో మొదటిసారి తన కోసం ఒక నిర్ణయం తీసుకుంది. రమ్య పుట్టింటికి వెళ్లి 3 రోజులైంది. మొదటి రోజు రఘుకి కోపం, రెండో రోజు అసహనం, మూడో రోజు ఒక విచిత్రమైన ఖాళీ. ఇంట్లో అన్నీ ఉన్నాయి. అదే సోఫా, అదే టీవీ, అదే వంటగది, అదే బెడ్రూమ్. కాని రమ్య లేదు. ఆమె లేని విషయం ప్రతి చిన్న పనిలోనూ కనిపిస్తోంది. రఘు ఉదయం లేచి వంటగదిలోకి వెళ్ళాడు. కాఫీ చేయటానికి ప్రయత్నించాడు. పాలు ఎక్కువ, కాఫీ పొడి తక్కువ, చక్కెర కూడా సరైనంత కాదు. ఒక్క సిప్పు తాగగానే ముఖం చిట్లించాడు. ఇంత చిన్న పని కూడా రాదా అని అనుకొని ఆగిపోయాడు. ఎందుకంటే అదే మాటను తాను ఎన్నిసార్లు రమ్యతో అన్నాడో గుర్తొచ్చింది. ఇది కూడా సరిగ్గా చెయ్యలేవా? అతని మనసులో ఆ మాట మార్మోగింది. ఆఫీస్కు వెళ్లే ముందు లంచ్ బాక్స్ సిద్ధం చేసుకోవటానికి ప్రయత్నించాడు. వంట చేయటం రాదు. బయట నుంచి ఆర్డర్ చేశాడు. కాని తనకు నచ్చిన వంటకం దొరకలేదు. రమ్య ప్రతిరోజు తనకు నచ్చేలా వంట చేసేదని గుర్తొచ్చింది. అప్పుడతనికి మొదటిసారి ఒక చిన్న విషయం అర్థమైంది. ప్రేమతో చేసే పని బయట నుంచి కొనలేము. అయినా రఘు తనను తాను సమర్థించుకున్నాడు. ఇవన్నీ చిన్న విషయాలే, ఇవి లేకపోతే మనిషి చచ్చిపోడు అని తనలో తానే అనుకున్నాడు. అతనింకా తన అహంకారాన్ని వదల్లేదు. కాని అతనికి తెలీదు అసలు సమస్య వంట కాదని. అతను కోల్పోయింది వంట చేసే మనిషిని కాదు, తన జీవితాన్ని తనతో పంచుకునే వ్యక్తిని. ఇంతలో రమ్య తన పుట్టింట్లో కూర్చుని ఏడుస్తూ ఉండలేదు. ఉదయం లేచి ఆఫీస్ పని చేస్తోంది. కొత్త ప్రాజెక్ట్ని చూసుకుంటోంది. సాయంత్రం తన కన్సల్టెన్సీ గురించి పనిచేస్తుంది. ఆమె తండ్రి ఒకరోజు అడిగాడు, అమ్మా, నువ్విలా కొత్తగా ఏదో మొదలు పెడుతున్నావు కదా, నీ భర్తతో మాట్లాడతావా? రమ్య కొద్దిసేపు మౌనంగా ఉంది. మాట్లాడతాను, కాని ముందుగా ఆయన తన తప్పు అర్థం చేసుకోవాలి. భార్య విలువ ఆయనకి తెలిసి రావాలి. తండ్రి తల ఊపాడు. నువ్వు తీసుకునే నిర్ణయం ఏదైనా ఆలోచించి తీసుకో. నేను అంత తొందరగా ఏ నిర్ణయం తీసుకోలే నాన్నా, నువ్వు భయపడకు. తన కన్సల్టెన్సీ కోసం రమ్య 2 పాత సహోద్యోగులను కలిసింది. వాళ్లలో ఒకరు అడిగారు, నువ్వు ఉద్యోగంతో పాటు ఇదెలా చేస్తావు? రమ్య నవ్వింది. సమయం కేటాయిస్తాను, కాని ఇది రిస్క్ కదా. తెలుసు. మరిది ఫెయిల్ అయితే? రమ్య ప్రశాంతంగా అంది. ఫెయిల్ అవ్వటం నాకు భయం కాదు, నా మీద నాకున్న నమ్మకాన్ని కోల్పోవటమే నాకు భయం. ఆ మాట విన్న 2 ఆమెకు అండగా నిలిచారు. ఇంతలో రఘుకు అతని తల్లి ఫోన్ చేసింది. ఏమయ్యా, రమ్య ఫోన్ చేయటం లేదు? ఏమీ లేదమ్మా, ఆమె తన పుట్టింటికి వెళ్ళింది. ఎందుకు ఇన్ని రోజులు?
రఘు మొదట ఏమీ చెప్పలేదు. తర్వాత అన్నీ చెప్పాడు. తల్లి కొద్దిసేపు మౌనంగా ఉంది. నువ్వు ఆమెను డబ్బడిగావా? అది కూడా 5 లక్షలా? అవునమ్మా. ఆమె పుట్టింటి వాళ్ళని అడిగి తెమ్మన్నావా? అవతలి వైపు నిశ్శబ్దం. తర్వాత తల్లి నెమ్మదిగా అడిగింది. అరే, నీకు సిగ్గుగా అనిపించటం లేదంట్రా? రఘు ఒక్కసారిగా కోపంగా అన్నాడు. అమ్మా, సిగ్గెందుకు? భార్య భర్తకు సహాయం చేయటం తప్ప? తల్లి గట్టిగా అంది. సహాయం అడగటం తప్పు కాదురా, కాని నీ భార్యను ఆమె పుట్టింటి డబ్బు కోసం మాత్రమే చూసే మనస్తత్వమే తప్పు. వారి పుట్టింటి వారి సంగతి నీకు తెలిసిందే కదా. ఎక్కడ్నుంచి తెస్తారు 5 లక్షలు? రఘు మౌనంగా అయ్యాడు. తల్లి మరో మాట చెప్పింది. నువ్వు రమ్యను కోల్పోతే 5 లక్షలు కాదు, ఆమె విలువ ఎంతనేది అప్పుడు తెలుస్తుంది అంటూ ఫోన్ కట్ చేసింది. ఆ మాట రఘు మనసులో మిగిలిపోయింది. కొన్ని రోజులు గడిచాయి. రమ్య ఇంటికి వెళ్లి 10 రోజులయ్యింది. రఘు మాత్రం ఆమెకు ఫోన్ చేయటం లేదు. ఆమె కూడా చెయ్యలేదు. ఇద్దరి మధ్య మౌనం. కాని రఘు ప్రతిరోజు ఆమె గురించి ఆలోచిస్తున్నాడు. ఆమె ఎప్పుడొస్తుందో, తనతో మాట్లాడుతుందో, అసలు తిరిగి వస్తుందో లేదో కూడా అతనికి తెలీదు. ఒకరోజు రఘు ఆఫీసులో ఉండగా అతని ఫోన్కు ఒక కాల్ వచ్చింది. అది రమ్య పనిచేసే కంపెనీ నుంచి. హలో, మీరు రమ్య భర్త కదా? అవును. రమ్య గురించి ఒక విషయం చెప్పాలి. రఘు గుండె ఒక్కసారిగా వేగంగా కొట్టుకుంది. ఏమైంది? ఆమె కంపెనీ నుంచి ఒక కొత్త అవకాశాన్ని అంగీకరించింది. ఏ అవకాశం? ఆమెకు మరో నగరంలో సీనియర్ స్థాయి పదవి వచ్చింది. రఘు ఆశ్చర్యపోయాడు. మరో నగరమా? అవును. ఆమె వచ్చే నెల నుంచి అక్కడ పని చేయొచ్చు. ఆమె పర్సనల్ డీటెయిల్స్ అన్ని వెరిఫై చేయటానికే మీకు ఫోన్ చేశాము. రఘు నిశ్శబ్దంగా ఫోన్ పెట్టేశాడు. అతని మనసులో ఒక్క మాట. అంటే ఆమె నిజంగానే నన్నొదిలి వెళ్ళిపోవచ్చా? ఆ రాత్రి రఘు రమ్యకు ఫోన్ చేశాడు. రమ్య ఫోన్ చూసింది. కొద్దిసేపు ఆలోచించి ఫోన్ ఎత్తింది. హలో. రఘు గొంతు మృదువుగా ఉంది. రమ్య, చెప్పు. నువ్వు వేరే సిటీకి వెళ్ళిపోతున్నావంట? రమ్య ఆశ్చర్యపోయింది. మీకెవరు చెప్పారు? మీ ఆఫీస్ నుంచి వెరిఫికేషన్ కోసం ఫోన్ వచ్చింది. కొద్దిసేపు మౌనం తర్వాత అవును. రఘు గుండెల్లో ఏదో కదలింది. ఎప్పుడు వెళ్తున్నావు? వచ్చే నెల. అంటే నువ్వింకక్కడే ఉంటావా? రమ్య ప్రశాంతంగా అంది. అది ఇంకా నిర్ణయించుకోలేదు. మరి మన గురించి? అదే నిర్ణయం తీసుకోవాలి. రఘు ఏమీ మాట్లాడలేకపోయాడు. మొదటిసారి రఘుకి భయం వేసింది. ఆ రాత్రి రఘు నిద్రపోలేదు. రమ్య తన జీవితంలో లేకపోవచ్చనే ఆలోచన అతన్ని లోపల్నుంచి కుదిపేసింది. అతనికి ఆమెపైన ప్రేమ ఉందా? ఉంది. కాని ఆ ప్రేమపై అహంకారం పేరుకుపోయింది. తాను సంపాదిస్తున్నాననే గర్వం, తాను మగవాడిని అనే భావన, భార్య తన మాట వినాలనే అలవాటు. భార్య ఉద్యోగం చేస్తుంది కాబట్టి ఎక్కడ తన నెత్తినెక్కి తైతక్కలాడుతుందోనన్న భయం. అన్నీ కలిసి ఆమెను తక్కువగా చూడటానికి కారణమయ్యాయి. మరుసటి రోజు రఘు తన స్నేహితుడు మోహన్ని కలిశాడు. ఏమైందిరా, ఏంటలా ఉన్నావు? రమ్య వేరే సిటీకి వెళ్ళిపోవచ్చురా. మోహన్ ప్రశాంతంగా అన్నాడు. నువ్వు ఆమెను ఎందుకు వెళ్లే పరిస్థితికి తీసుకొచ్చావురా? రఘు తల వంచాడు. నేను తప్పు చేశానా? ఈసారి మోహన్ చాలా సీరియస్గా అన్నాడు. నువ్వు ఒక్క తప్పు చేయలేదురా, చాలా తప్పులు చేశావు. ఆమె సంపాదనను తక్కువ చేశావు. ఆమె పని విలువను తక్కువ చేశావు. ఆమె పుట్టింటిని డబ్బు కోసం చూశావు. ఆమెను వంటింటి మనిషిగా చూశావు. నీ తల్లిదండ్రులకు ఆమె ఇచ్చిన గౌరవంలో సగం గౌరవం ఆమె తల్లిదండ్రులకు నువ్విచ్చావా? ఆమెను భార్యగా కాదు, నీ జీవితానికి సేవ చేసే వ్యక్తిగా చూశావు. రఘు తల వంచుకున్నాడు. ఇప్పుడేం చెయ్యాలిరా? రఘు అడిగాడు. మోహన్ మెల్లగా అన్నాడు. ఆమెను తిరిగి రమ్మని అడిగే ముందు నువ్వు మారాలి. ఎలా?
నువ్వామెను ఎందుకు ప్రేమిస్తున్నావో గుర్తు చేసుకో. రఘు మౌనంగా ఉన్నాడు. మోహన్ మళ్ళీ అన్నాడు, ఆమె నీకు వంట చేస్తుందని కాదు, ఆమె నీ కోసం జీవిస్తుందని కాదు, ఆమె నీతో జీవించడానికొచ్చిన మనిషి. ఆ మాట రఘు మనసును కదిలించింది. అదే రాత్రి రఘు రమ్యకు ఫోన్ చేశాడు. ఈసారి రమ్య వెంటనే ఎత్తింది. చెప్పండి. రఘు కొద్దిసేపు మాట్లాడలేకపోయాడు. తర్వాత అన్నాడు, నువ్వు ఎక్కడ ఉన్నా నీ నిర్ణయం నువ్వే తీసుకో. రమ్య మౌనంగా ఉంది. నేను నిన్నికపై నీ పుట్టింటి నుంచి డబ్బు తీసుకురమ్మని అడగను. ఆమె కళ్లల్లో నీళ్లు. కాని ఆమె వెంటనే కరిగిపోలేదు. ఇది మాటల్లో చెప్పటం చాలా సులభం రఘు. నాకు తెలుసు రమ్య. నువ్వు నిజంగా మారావా? రఘు సమాధానం చెప్పలేకపోయాడు. ఎందుకంటే అతనికి కూడా ఆ సమాధానం తెలియదు కాబట్టి. ఆమె నెమ్మదిగా అంది, రఘు, నాకు నీ దగ్గర్నుంచి డబ్బు అవసరం లేదు. ఖరీదైన బహుమతులు అవసరం లేదు. నాకు నీతో పోటీ పడాలని లేదు. నాకు కావాల్సింది ఒక్కటే. రమ్య గొంతు కంపించింది. నన్ను నీ జీవిత భాగస్వామిగా చూడు. నీకంటే తక్కువగా కాదు, నీకోసం పనిచేసే మనిషిగా కూడా కాదు, నీతో కలిసి జీవించే మనిషిగా. రఘు కళ్లల్లో నీళ్లు. అతని మొదటిసారి నిజంగా అర్థం చేసుకున్నాడు. రమ్య అతని నుంచి డబ్బు అడగటం లేదు. ఆమె అతని దగ్గర గౌరవం అడుగుతోంది. ఆ రోజు రాత్రి రఘుకి నిద్ర రాలేదు. ఎందుకంటే మరుసటి రోజు అతను తన భార్య పుట్టింటి గడప ముందు నిలబడబోతున్నాడు కాబట్టి. అక్కడ తాను డబ్బు అడిగిన ఆ తండ్రి ముందు తన నిజమైన ముఖాన్ని తానే చూడాల్సింది. మరుసటి రోజు ఉదయం రఘు చాలా తొందరగా లేచాడు. కాని ఆ రోజు అతని ముఖంలో ఎప్పటిలా ఆత్మవిశ్వాసం లేదు. అద్దం ముందు నిలబడి తనను తాను చూసుకున్నాడు. ఒకప్పుడు తనకు తానే చాలా గొప్పవాడినని అనుకునేవాడు. మంచి ఉద్యోగం, మంచి జీతం ఉంది, తనకి నచ్చినట్టు జీవించగల సామర్థ్యం ఉంది. కాని ఈరోజు అతనికొక విషయం అర్థమైంది. డబ్బు సంపాదించడం వల్ల మనిషి గొప్పవాడు కాలేడు. తనతో ఉన్న మనిషిని గౌరవించటం వల్లే గొప్పవాడవుతాడు. ఈరోజు తాను వెళ్లేది తన భార్య పుట్టింటికి. అక్కడ తాను ఒకప్పుడు తక్కువగా చూసిన తండ్రి ముందు నిలబడాలి. వెంటనే కారు బుక్ చేసుకుని రమ్య ఇంటికి పయనమయ్యాడు. రఘు కారు ఇంటి ముందు ఆగింది. రమ్య తండ్రి బయటకొచ్చాడు. అతన్ని చూసి ఆశ్చర్యపోయాడు. రఘు, లోపలికి రా బాబూ. రఘు తల వంచి లోపలికి వెళ్లాడు. అక్కడ రమ్య తల్లి ఉంది. రమ్య కూడా అక్కడే కూర్చుంది. ఆమె రఘుని చూసింది కాని లేచి పరిగెత్తి వెళ్లలేదు. మునిపటిలా ఏమైంది అని అడగలేదు. కేవలం కూర్చోండి అంది. ఆ ఒక్క మాటలోనే రఘుకి చాలా మార్పు కనిపించింది. రమ్య తల్లిదండ్రులు మాత్రం అల్లుడుగారొచ్చారనే ఆనందంతో పనులన్నీ చకచకా చేస్తున్నారు. రమ్య తండ్రి అప్పటికప్పుడే బయటికి వెళ్లి అల్లుడుగారికిష్టమైన స్వీట్లు, పళ్ళు అన్నీ తీసుకొచ్చి ఆయన ముందు పెట్టారు. రమ్య తల్లి మాత్రం అల్లుడుగారికి కాఫీ తీసుకురావటానికి వంటింట్లో నానా హైరానా పడుతోంది. అదంతా చూస్తున్న రఘు మనసులో చిన్న బాధ మొదలైంది. రమ్య తండ్రి కాఫీ తీసుకొచ్చాడు. తాగు బాబూ. రఘు కప్పు చేతిలోకి తీసుకున్నాడు. కాని తాగలేదు. అతని కప్పుని టేబుల్ మీద పెట్టి, మామయ్య గారు అని మొదలుపెట్టాడు. నేను మీతో ఒక విషయం చెప్పాలి. నేను మిమ్మల్ని 5 లక్షలు అడిగాను. మీ పరిస్థితి తెలిసినా అడిగాను. మీరు అప్పు చేసైనా ఇవ్వాలని అనుకున్నాను. రమ్యను బాగా ఒత్తిడి చేశాను. నాకు డబ్బు కావాలనే ఆలోచనలో నేను రమ్యని ఎంతగా బాధ పెట్టానో నాకు అర్థం కాలేదు. రమ్య తండ్రి మౌనంగా అతన్ని చూస్తున్నాడు. రఘు తల వంచుకున్నాడు. నన్ను క్షమించండి మావయ్య. ఆ గదిలో నిశ్శబ్దం అలముకుంది. రమ్య తండ్రి మెల్లగా అన్నాడు, బాబూ, నువ్వు 5 లక్షలు అడిగినప్పుడు నాకు చాలా బాధేసింది. డబ్బు లేకపోవటం నాకు బాధ కాదు. నా కూతుర్ని పెళ్లి చేసి పంపిన తర్వాత ఆమె సంతోషంగా ఉంటుందని అనుకున్నాను. నిజంగా 5 లక్షలుంటుంటే అది మీ జీవితానికి ఉపయోగపడుతుంది కదా అనుకున్నాను. కాని నా కూతురు కన్నీళ్లకు కారణం నేనేనా అన్న బాధ కలిగింది. రఘు ఏమీ మాట్లాడలేకపోయాడు. నా దగ్గర డబ్బుండకపోవచ్చు, కాని నా కూతురి గౌరవాన్ని మాత్రం ఎవరూ కొనలేరు.
ఆ మాట రఘు గుండెల్లో బలంగా తగిలింది. అంతవరకు మౌనంగా ఉన్న రమ్య, నాన్నా, నేను రఘుతో మాట్లాడాలి. రమ్య రఘు వైపు చూసింది. నువ్వు నన్ను ప్రేమించావా రఘు? రఘు వెంటనే అన్నాడు, అవును. అయితే నన్ను ఎందుకలా చూశావు? నేను ఉద్యోగం చేస్తున్నాను, నువ్వు కూడా ఉద్యోగం చేస్తున్నావు, ఇద్దరం కలిసి సంపాదిస్తున్నాము. అయినా నన్ను ఇంటి పని చేసే మనిషిగా ఎందుకు చూశావు? రఘు కళ్లల్లో నీళ్లు. నేను తప్పు చేశాను. కేవలం తప్పు కాదు రఘు. రమ్య గొంతు గట్టిగా మారింది. నువ్వు నా గౌరవాన్ని తగ్గించావు, నా తల్లిదండ్రులను అవమానించావు, నా సంపాదనను చిన్నచూపు చూశావు, నా ఉద్యోగాన్ని అవసరం లేని విషయంలా చూశావు, నన్ను నీ భార్యగా కాకుండా నీ అవసరాలు తీర్చే మనిషిగా చూశావు. రఘు తల వంచుకున్నాడు. నేను నీతో తిరిగి రావటానికి సిద్ధంగా ఉన్నాను. రఘు ఒక్కసారిగా ఆమె వైపు చూశాడు. కాని వెంటనే రమ్య అంది, అయితే కొన్ని విషయాలు మారాలి. మొదటిది, నా పుట్టింటి వాళ్లను ఇకపై డబ్బు కోసం అడగకూడదు. ఎప్పటికీ అడగను రమ్య. రెండోది, ఇంట్లో పనులు ఇద్దరి బాధ్యత. నేను చెయ్యాల్సిన పని నేను చేస్తాను, నువ్వు చేయాల్సిన పని నువ్వు చెయ్యాలి. రఘు తల ఊపాడు. మూడోది, నా ఉద్యోగాన్ని చిన్నచూపు చూడకూడదు. నేను నీ ఉద్యోగాన్ని గౌరవిస్తాను, అలానే నువ్వు కూడా చూసుకోవాలి. నాలుగోది. రమ్య కాసేపు ఆగింది. మనిద్దరి జీతం మనిద్దరి నిర్ణయంతోనే ఖర్చు కావాలి. నీ డబ్బు మీద నీకు హక్కున్నట్టే నా డబ్బు మీద కూడా నాకు హక్కుంటుంది. రఘు వెంటనే అన్నాడు, సరే, ఐదోది. రమ్య అతని కళ్లల్లోకి చూసింది. నన్నెప్పుడైనా తక్కువగా చూసే పరిస్థితి వస్తే ఈసారి నేను మౌనంగా ఉండను. రఘు తల వంచి అన్నాడు, అలా జరగదు. రఘు రమ్యవైపు చూస్తూ, నువ్వు సిద్ధంగా ఉంటే మన జీవితాన్ని మళ్లీ మొదలు పెడదాం. రమ్య అతన్ని కొద్దిసేపు చూసింది. ఆమెకు అతని మాటల్లో ఈసారి నిజాయితీ కనిపించింది. కాని ఆమె వెంటనే సరే అనలేదు. రఘు, మాటలు మార్చటం చాలా సులభం, జీవితం మార్చడమే కష్టం. ఈసారికి నేను నిన్ను నమ్ముతున్నాను. రఘు కళ్లల్లో ఆనందం. ఈసారి నువ్వు నా మాటలు వినాలి, ఎందుకంటే గతసారి నేను నీ మాటలే విన్నాను కదా. రమ్య రఘు ఇద్దరూ హాయిగా నవ్వుకున్నారు. మరుసటి రోజు రమ్య తన బ్యాగ్ సర్దుకుంది. ఆమె తల్లి కన్నీళ్లతో చూసింది. జాగ్రత్తగా ఉండమ్మా. రమ్య నవ్వింది. అమ్మా, నేనీసారి ఎవరికోసమూ వెళ్లటం లేదు, నాకోసమే వెళ్తున్నాను. తల్లి ఆమెను కౌగిలించుకుంది. రమ్య తండ్రి దగ్గరకు వెళ్లి, నాన్నా, మీరు నాకు చిన్నప్పటి నుంచి ఒక మాట చెప్పారు, ఎవరి మీద ఆధారపడకుండా ఉండాలి అని. ఆ మాట నా జీవితాన్నే మార్చేసింది. నాకిప్పుడు ఇంకో విషయం కూడా అర్థమైంది. ఎవరి మీద ఆధారపడకపోవటం అంటే ఎవరి అవసరమూ మనకి లేదని కాదు, మన విలువను మర్చిపోకుండా మనతో ఉన్నవారిని గౌరవిస్తూ జీవించడం. తండ్రి కళ్లల్లో ఆనంద బాష్పాలు. రమ్య ఇంటికి తిరిగొచ్చిన రోజు రఘు ఉదయాన్నే లేచాడు. వంటగదిలోకి వెళ్లాడు. కాఫీ చేయటం నేర్చుకున్నాడు. 2 కప్పులు తీసుకొచ్చాడు. రమ్య ఇంకా నిద్రలోనే ఉంది. అతను మెల్లగా ఆమెను లేపాడు. రమ్య, కాఫీ. రమ్య కూర్చుంది. కాఫీ కప్పు తీసుకుంది. ఒక్క సిప్పు తాగింది. ముఖం మార్చింది. ఏమైంది అని రఘు భయంగా అడిగాడు. చక్కెర ఎక్కువైంది అని నవ్వింది రమ్య. రఘు కూడా నవ్వాడు. అది కూడా నేర్చుకుంటాన్లే. ఆ మాటలోనే తనకు కావలసిన మార్పు కనిపించింది రమ్యకు. మరుసటి రోజు ఉదయం రమ్య వంటగదిలోకి వెళ్లబోతుండగా రఘు అన్నాడు, ఈరోజు టిఫిన్ నేను చేస్తాను. రమ్య ఆశ్చర్యపోయింది. నువ్వా? అవును, నీకు ఆఫీస్ ఉంది కదా. నీకు కూడా ఉంది కదా. అతను నవ్వుతూ అన్నాడు, ఇల్లు మనిద్దరిదే అన్నావుగా, అయితే పని కూడా మనిద్దరిదే. రమ్య కళ్లల్లో నీళ్లు తిరిగాయి. కాని ఆమె ఆ కన్నీళ్లు రఘుకు కనిపించకుండా తుడుచుకుంది. కొన్ని రోజులు గడిచాయి. రఘు మాటల్లోనే కాదు, చేతల్లో కూడా మార్పు కనిపించింది. రమ్య ఆలస్యంగా వస్తే ఎందుకు ఆలస్యమైంది అని అడగలేదు. పని ఎక్కువైందా అని అడిగాడు. ఆమెకు మీటింగ్ ఉంటే డిన్నర్ సంగతి నేను చూసుకుంటాన్లే అన్నాడు. రమ్య తల్లిదండ్రులొస్తే వాళ్లతో గౌరవంగా మాట్లాడేవాడు.
ఒకరోజు రమ్య తండ్రి తన కిరాణా దుకాణం గురించి చెబుతుంటే రఘు ఆసక్తిగా ఉన్నాడు. మావయ్య, మీ దుకాణానికి ఆన్లైన్ డెలివరీ పడితే ఎలా ఉంటుంది? అతను ఆశ్చర్యంగా చూశాడు. అది నాకు తెలీదు బాబూ. నేను చూసి చెబుతాను. రమ్య దూరం నుంచి ఆ దృశ్యం చూసింది. ఆమె మనసులో చిన్న సంతోషం. ఇదే నాకు కావాల్సింది. ఒకరోజు రఘు ఆఫీసులో పెద్ద అవకాశం వచ్చింది. అతనికి ఒక వ్యాపారంలో పెట్టుబడి పెట్టే అవకాశం. అందుకు 5 లక్షలు అవసరం పడ్డాయి. అతని పాత మనస్తత్వం అయితే మళ్లీ రమ్య పుట్టింటి వైపు చూసేది. కాని ఈసారి రఘు ఏం చేస్తాడు? తన పాత అలవాటుకు తిరిగి వెళ్తాడా, లేక తన భార్య దగ్గర నేర్చుకున్న కొత్త జీవిత పాఠాన్ని గుర్తు చేసుకుంటాడా? అతని ఇంటికొచ్చి రమ్యతో ఆ విషయం చెప్పాడు. రమ్య, నాకు ఆఫీస్లో ఒక వ్యాపార అవకాశం వచ్చింది. 5 లక్షల పెట్టుబడి కావాలి. రమ్య అతని ముఖం చూసింది. రఘు నెమ్మదిగా అన్నాడు, ఈసారి మీ ఇంటికెళ్ళి డబ్బు తెమ్మని అడగనులే. మన దగ్గర ఎంతుందో చూసుకుందాం. మనకి సాధ్యం కాకపోతే ఆ అవకాశాన్ని వదిలేసుకుందాం. రమ్య అతని మాట విని చిరునవ్వు నవ్వింది. ఆమెకప్పుడు అర్థమైంది, రఘు నిజంగానే మారుతున్నాడు అని. రమ్య రఘుతో అంది, నీకు నిజంగా ఆ వ్యాపారం మీద నమ్మకం ఉంటే అవకాశాన్ని వదులుకోకు. రఘు ఆశ్చర్యంగా చూశాడు. కానీ డబ్బు? మన సేవింగ్స్లో కొంతుంది. మిగతాది బ్యాంక్ లోన్ ద్వారా తీసుకోవచ్చు. కానీ నువ్వు? రమ్య నవ్వింది. నేను నీ భార్యను. నీకు తోడుగా ఉండటం నా బాధ్యత. అలాగే నన్ను గౌరవించడం నీ బాధ్యత. రఘు ఆమె వైపు చూసి నవ్వాడు. ఆ తర్వాత వారి జీవితంలో చాలా మార్పులొచ్చాయి. ఉదయం ఎవరు ముందుగా లేస్తే వాళ్లు కాఫీ చేస్తారు. ఎవరికి సమయం ఉంటే వాళ్లు వంట చేస్తారు. ఇద్దరూ కలిసి ఇంటి పనుల జాబితా తయారు చేసుకున్నారు. శనివారం ఇద్దరూ కలిసి మార్కెట్కు వెళ్తారు. ఆదివారం ఇద్దరూ కలిసి బయటకు వెళ్తారు. రమ్యకు ఆఫీసులో పని ఎక్కువైతే రఘు ఇంటి పనులు చూసుకుంటాడు. రఘుకి ఆఫీసులో ఒత్తిడుంటే రమ్య అతనికి అండగా ఉంటుంది. చిన్న చిన్న విషయాలపై గొడవలు రావటం పూర్తిగా ఆగిపోలేదు. ఎందుకంటే భార్యాభర్తల జీవితంలో అభిప్రాయ భేదాలు సహజం. కానీ ఇప్పుడు వాళ్ళు ఒక విషయం నేర్చుకున్నారు. గెలవడం కోసం గొడవ పడటం కాదు, సమస్యను పరిష్కరించుకోవటం కోసం మాట్లాడటం. ఒక ఆదివారం రోజు రఘు తల్లిదండ్రులు సరోజమ్మ, సుబ్బారావులు తమ తీర్థయాత్రలు ముగించుకొని ఇంటికొచ్చారు. రమ్యవారిని ఎంతో గౌరవంగా ఆహ్వానించింది. రండత్తయ్య, ఎలా ఉన్నారు? సరోజమ్మ కోడల్ని చూసి నవ్వింది, మురిసిపోయింది. బావున్నానమ్మా. ఆమె రమ్య ముఖాన్ని చూసింది. మునిపటి కంటే ఇప్పుడు చాలా ప్రశాంతంగా కనిపిస్తోంది. మీరంతా సంతోషంగా ఉన్నారా? రమ్య నవ్వుతూ అంది. అవునత్తయ్య. రఘు దూరం నుంచి ఆ దృశ్యాన్ని చూస్తున్నాడు. అతని తల్లి కొడుకుని పిలిచింది. నువ్వు నిజంగా మారిపోయావురా. నీకెలా తెలిసిందమ్మా? నా కోడల ముఖంలో ఆనందం, చిరునవ్వే చెప్తున్నాయి నువ్వు మారావని. సరోజమ్మ రమ్య వైపు చూసింది. రమ్య చిరునవ్వు నవ్వింది. ఒకరోజు రఘు పనిచేస్తున్న కంపెనీలో ఒక కొత్త ఉద్యోగి చేరాడు. అతని పేరు కార్తిక్. ఒకరోజు లంచ్ సమయంలో కార్తిక్ తన భార్య గురించి మాట్లాడుతూ, నా భార్య ఉద్యోగం చేస్తుంది, కాని ఇంటి పనంతా ఆమెదే. రఘు ఆ మాట విని ఒక్కసారిగా ఆగిపోయాడు. అతనికి తన గతం గుర్తొచ్చింది. తానే ఒకప్పుడు ఇదే మాట చెప్పాడు. ఆడపిల్ల అంటే ఇంటి పని చెయ్యాలి, ఉద్యోగం చేస్తుందా చెయ్యదా అనేది వేరే విషయం. అతను కార్తీక్ని చూసి అన్నాడు, భార్య ఉద్యోగం చేయటం వల్ల ఆమె ఇంటి పనుల నుంచి విముక్తి పొందదు. అదేవిధంగా భర్త ఉద్యోగం చేయటం వల్ల అతనికి ఇంటి పనుల నుంచి విముక్తి రాదు. కార్తీక్ ఆశ్చర్యంగా చూశాడు. రఘు నవ్వుతూ అన్నాడు, ఇల్లు ఇద్దరిదే అయితే బాధ్యత కూడా ఇద్దరిదే. ఈ విషయాలన్నీ నా స్వానుభవంతో చెప్తున్నాను, తెలుసుకుంటే మంచిది అంటూ ముగించాడు రఘు. కొన్ని నెలల తర్వాత రమ్య పనిచేసిన ప్రాజెక్ట్ కంపెనీకి భారీ విజయాన్ని తెచ్చిపెట్టింది. ఆమెకు మరో ప్రమోషన్ వచ్చింది. ఆమె పేరు కంపెనీ న్యూస్ లెటర్లో వచ్చింది. రఘు ఆ వార్త చూసి ఎంతో సంతోషించాడు. ఇంటికొచ్చి రమ్యకు అభినందనలు చెప్పాడు. తనని కౌగిలించుకున్నాడు. రమ్య ఆశ్చర్యపోయింది. ఏమైంది? నీ పేరు కంపెనీ మొత్తం మాట్లాడుకుంటోంది. నిజమా? అవును,
నాకు చాలా గర్వంగా ఉంది. రమ్య అతని ముఖాన్ని చూసింది. కొన్ని రోజుల క్రితం అతను ఆమె జీతాన్ని కూడా తక్కువగా చూసేవాడు. ఇప్పుడు ఆమె విజయం తనదైనట్టుగా ఆనందిస్తున్నాడు. ఆ సాయంత్రం రఘు రమ్యను ఒక హోటల్కు తీసుకెళ్లాడు. అక్కడ వారి తల్లిదండ్రులిద్దరూ ఉన్నారు. రమ్య ఆశ్చర్యపోయింది. ఏమిటి వాళ్ళ స్పెషల్? రఘు ఏమీ చెప్పలేదు. అందరూ కూర్చున్నారు. కొద్దిసేపటి తర్వాత రఘు లేచాడు. అతని చేతిలో ఒక చిన్న కవరుంది. రమ్య వైపు చూసి అన్నాడు, రమ్య, నిన్ను నేను మొదటిసారి చూసినప్పుడు నువ్వు నాకు చాలా నచ్చావు. నీ అందం, నీ చదువు, ఉద్యోగం అన్నీ నచ్చాయి. కాని పెళ్లైన తర్వాత నిన్ను అర్థం చేసుకోవటంలో నేను పూర్తిగా విఫలమయ్యాను. అందరూ నిశ్శబ్దంగా వింటున్నారు. రఘు కొనసాగించాడు, నువ్వు సంపాదిస్తున్నావని గర్వపడాల్సిన నేను నీ సంపాదనను తక్కువగా చూశాను. నువ్వు నా జీవితానికి తోడుగా ఉన్నావని సంతోషించాల్సిన నేను నిన్ను నా అవసరాలు తీర్చే మనిషిగా చూశాను. అతని గొంతు కంపించింది. కాని నువ్వే నాకు నిజమైన అర్థం నేర్పించావు. భార్య అంటే ఏమిటో. భార్య అంటే భర్త కోసం మాత్రమే జీవించే మనిషి కాదు. ఆమెకు కూడా కలలుంటాయి. ఆమెకు కూడా లక్ష్యాలుంటాయి. ఆమెకు కూడా ఆత్మ గౌరవం ఉంటుంది. ఆమె కూడా అలసిపోతుంది. ఆమె కూడా బాధపడుతుంది. ఆమె కూడా గౌరవం కోరుకుంటుంది. అతను కాసేపు ఆగి రమ్య చేతిని పట్టుకున్నాడు. నా భార్యను అర్థం చేసుకోవటానికి ఆమె నన్ను వదిలి వెళ్లే పరిస్థితి రావాల్సొచ్చింది. అతను ఆ కవర్ను రమ్యకిచ్చాడు. ఏంటిది? తెరచి చూడు. రమ్య కవర్ తెరిచింది. అందులో ఒక పత్రం ఉంది. అది వారిద్దరి పేర్లతో కొత్తగా ప్రారంభించిన ఒక సంయుక్త పెట్టుబడి ఖాతా వివరాలు. రమ్య ఆశ్చర్యంగా చూసింది. ఇదెందుకు? రఘు నవ్వాడు. మనిద్దరం కలిసి సంపాదించాము. మనిద్దరం కలిసి జీవిస్తున్నాము. మన భవిష్యత్తు కూడా కలిసి నిర్మించుకుందాం. రమ్య కన్నీళ్లు తుడుచుకుంది. రమ్య తల్లిదండ్రులు, అత్తమామలు ఆ దృశ్యాన్ని చూసి ఎంతో మురిసిపోయారు. అందరూ మాట్లాడుకుంటూ ఉండగా రమ్య మెల్లగా రఘు దగ్గరికి వచ్చింది. నువ్వు నిజంగా చాలా మారిపోయావు రఘు. రఘు నవ్వాడు. నన్ను మార్చింది నువ్వే. నన్ను వదిలి వెళ్లేంత ధైర్యం చూపించావు. అందుకే నిన్ను కోల్పోయే భయం నాకొచ్చింది. ఆ భయమే నా అహంకారాన్ని చంపింది. రమ్య కళ్లల్లో కన్నీళ్లు. ఆమె అతన్ని కౌగిలించుకుంది. నాకు నువ్వు మారాలి అనిపించింది. నిన్ను వదిలేయాలి అని కాదు. రఘు మెల్లగా అన్నాడు. ఇకపై నువ్వు నా భార్య మాత్రమే కాదు, నా జీవిత భాగస్వామివి. రమ్య చిరునవ్వు నవ్వింది. ఆ రోజు తర్వాత రమ్య జీవితంలో అన్నీ పరిపూర్ణంగా మారిపోలేదు. ఎప్పుడో ఒకసారి గొడవలొచ్చేవి, అభిప్రాయ భేదాలు ఉండేవి. కాని వాళ్ళొక విషయం మాత్రం ఎప్పుడూ మర్చిపోలేదు. గౌరవం ఉన్న చోట ప్రేమ నిలబడుతుంది అని. భార్య ఇంటి పని చేస్తుందని ఆమె విలువ తక్కువ కాదు. భర్త సంపాదిస్తున్నాడని అతని బాధ్యతలు తక్కువ కావు. పుట్టింటి వాళ్ళు కట్నం ఇవ్వలేకపోయారని వాళ్ళ విలువ తగ్గదు. డబ్బు మనిషికి సౌకర్యాలు ఇవ్వగలదు, కాని ఒక మనిషి విలువను వెలకట్టలేదు. రమ్య తన జీవితంలో రఘుకి ఒక గొప్ప పాఠం నేర్పింది. భార్యను గెలవాలంటే ఆమెతో పోటీ పడాల్సిన అవసరం లేదు. ఆమెను గౌరవిస్తే చాలు. ఆమెను చిన్నచూపు చూస్తే ఒకరోజు ఆమె దూరం అవుతుంది. ఆమె విలువ తెలిసిన రోజు మనసే మనల్ని ప్రశ్నిస్తుంది. భార్యను ప్రేమించటం అంటే ఆమె కోసం అన్నీ చేయటం కాదు, ఆమెను ఒక సమానమైన మనిషిగా గౌరవించటం. అదే రోజు రఘు నిజంగా అర్థం చేసుకున్నాడు. భార్య అంటే ఇంటిని చూసుకునే వ్యక్తి మాత్రమే కాదు, భార్య అంటే జీవితాన్ని కలిసి నిర్మించే భాగస్వామి అని. అదే నిజమైన దాంపత్యం. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.